సిటీ కేబుల్. అస్తవ్యస్తంగా 11వ వార్డులో సమస్యలు పరిష్కరిస్తున్న బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇందూరు రాములు. తాండూరు పట్టణంలోని 11వ వార్డులో సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఇందూరు రాములు అసహనం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా 11వ వార్డులోని ఆదర్శ్ నగర్, వినాయక టెంపుల్, శాంతినగర్ తదితర ప్రాంతాలలో 11వ వార్డు బీజేపీ అభ్యర్థి ఇందూరు రాములు పర్యటించి పలు సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించారు. 11వ వార్డులోని పలు సమస్యలను తన సొంత డబ్బులతో ఖర్చు చేసి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురికి నీరు పలు ప్రాంతాలలో నిలవడం వల్ల దోమల సమస్య తీవ్రంగా ఉందని, అందువల్ల వార్డు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి తన వద్ద అన్ని విధాల పరిష్కారం ఉందని తెలిపారు. 11వ వార్డులో తాను విజయం సాధిస్తే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహాయ సహకారాలతో కాలనీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 11వ వార్డును అభివృద్ధి పరుస్తానని తెలిపారు. తన సొంత డబ్బులతో జేసీబీ సహాయంతో మురికి కాలువలలో నిండిపోయిన చెత్తా చెదారాన్ని తీయించి శుభ్రపరిచారు. ఆదర్శ నగర్ అని పేరుకు మాత్రమే ఉందని, సమస్యలు చాలా ఉన్నాయని ఇందూరు రాములు తెలిపారు. దేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఎవ్వరూ చేయని అభివృద్ధి పనులు చేశారని ఆయనను ఆదర్శంగా తీసుకొని తమ కాలనీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న సమస్యను బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇందూరు రాములు తన సొంత డబ్బులతో ఖర్చు చేసి పరిష్కరించారని కొనియాడారు. బీజేపీ అభ్యర్థి ఇందూరు రాములు విజయం సాధిస్తారని, అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం తమ అదృష్టంగా భావిస్తామని కాలనీ వాసులు తెలిపారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మురికి ఎంత గలీజ్గా ఉన్నాయంటే నీళ్ళు ఎక్కడికక్కడ నిండిపోయినాయి. దీనికి డ్రైనేజ్ సిస్టమే లేదు. ఇదొక సిస్టమ్ మీద ఏంది అనేది దీనికి సొల్యూషన్ ఏందని 2-3 డేస్ నుంచి బైక్ వేసుకొని బాగా తిరిగితే అక్కడ అంతా తిరిగినా అవి కూడా చూస్తే వాటర్ ఫ్లో ఎక్కడైతే వెళ్ళిపోతుంటుందో అక్కడ లెవెల్ అయిపోయింది, ఇక్కడ కూడా లెవెల్ అయిపోయింది. మోల్రు ఏమవుతున్నదో మోల్రు 4.5 ఫీట్ అట్లున్నా కానీ అవి మొత్తం నిండినాయి. అది మోర్రా లేదంటే భూమి మీద ఉన్నది అనేది కూడా ఆ రకంగా అయిపోయి హాస్పిటల్కు పెడుతున్నారు. స్మెల్ ఇంకోటి ఇక్కడ నేను 7,000 రూపాయల గజం అమ్మిన ఈ ఏరియాలో. ఈరోజు అది ఇంచుమించు 40,000 నుంచి 50,000 గజం కావాలా. రేటు ఎందుకు పెరగలేదని ఎంక్వైరీ చేస్తే ఈ మురికి వాడల్లో పబ్లిక్ రాలేకపోతున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ కష్టపడి కూడా కట్టుకొని 2-3 అంతస్తులు ఉంటే రెంట్ వస్తుందేమో, లైఫ్ ఇది చేద్దామంటే ఈ స్మెల్కు ఈ వాసనకు రెంట్కి కూడా వస్తలేరు. వచ్చిన వాళ్ళు 1-2 నెలలు నిలబడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారని ఇక్కడ ప్రజల సమస్యలు. అదే రకంగా మెయింటెనెన్స్ అసలు నీళ్ళు, కరెంటు, లైట్లు, నల్ల పైపులు ఏవీ రాలేవు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు. ఇంకెవరు ఉంటే ఎవరికి అవుతుందో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఈ పరిష్కారం ఎవరితో మాట్లాడే 10 మంది మోల్రు అంటున్నారు. నేను జనార్దన్ రెడ్డి గారు దీనికి పరిష్కారం ఏమన్నా చూద్దామని ఇక్కడ నీళ్ళు అక్కడ ఏదైనా పైపుతోటి పట్టిల అవతలికి వేస్తే ఏమైనా ఛాన్స్ ఉందా అని ఆలోచించాం. కాకపోతే అవతలేసినా మళ్ళీ ఇవతలికి వచ్చేటట్టున్నాయి. ఇక అది అర్థం కాక దీనికి సొల్యూషన్ ఏందని అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటే మా కట్ట మీద అవతలికి వాటర్ వెళ్ళేవి. అది ఎందుకు ప్యాక్ అయిందో ఇట్లా ఎవరు ప్యాక్ చేసినారో తెలియదు. గుడి ఉంది కదా, గుడికి కొంచెం వెనుకుండే అంటే వెళ్ళడానికి నీళ్ళు వీడికి ఎటు వెళ్తుండని ఆలోచిస్తూ నేను జనార్దన్ గారు ఈరోజు చూసినాం. నేను 3 రోజుల కింద దీన్ని సర్వే చేసి ఒక పాయింట్ ఈరోజు కనుక్కున్నా పొద్దున పూట. ఆ పాయింట్ ఏంటంటే మళ్ళీ జనార్దన్ రెడ్డిని తోలుకపోయి ఈ రైల్వే ఉంది కదా, ఆ రైల్వే కిందికి వెళ్ళి ఉంది, అవతల కింద డౌన్ ఉంది. ఇది ఒకటి మీరు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ రాజకీయాలు వస్తాయి, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని పని కానియరు, నీ మీద నీ పని అయిందనుకో నా పేరు ఖరాబ్ అవుతుంది, నా పని అయిందనుకో నీ పేరు ఖరాబ్ అవుతుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మన అభివృద్ధిని అణచివేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తే వీళ్ళ పని ఉండదు.
కాబట్టి నువ్వు చేయకని బెదిరిస్తూ ఇప్పుడు ఏముందంటే కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇమ్మీడియట్లీ ఏ ఫండ్ అన్నా ఎంపీ ఫండ్, ఒకవేళ ఎంపీ ఫండ్ అంటే కూడా నేను వస్తా మాట్లాడదాం, ఎంపీ ఫండ్ అన్న పెట్టి ఆ రోడ్డు జస్ట్ ఎంత 300 మీటర్స్ ఉంటుంది, 300 or 400 మీటర్స్ ఉంటుంది, దానికి వెళ్ళి అవతలికి పాస్ అయిందనుకో చిల్కాకు దాకా మీకు వే ఉంది, వెళ్ళిపోతాయి, వాటర్ ఫ్లో ఉంది, అక్కడ నువ్వు ఇంకా 10 కోట్లు ఖర్చు పెట్టినా కానీ దానికి పరిష్కారం గారు. ఇది కేవలం 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇట్లా ఖర్చు చేస్తే అక్కడ 30 ఫీట్ల రోడ్డు ఉంది, ఆ రోడ్డు మధ్యలో 6 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ ఇడ్చి 4 కట్టి మీదకెళ్ళి స్లాబ్ వేయాలి, మళ్ళీ రోడ్డు మీద వన్ సైడ్ స్లాబ్ వేసేస్తే ఆ ఇండ్ల వాళ్ళకు హ్యాపీ, స్లాబ్ వస్తుంది, మళ్ళీ నీళ్ళు ఇక ఆగవు, ఇక్కడ ఆగవు, ఈ పార్కు కూడా సుందరంగా తయారవుతుంది, ఈ ఏరియా ప్రజలు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటారు, పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళు రికవరీ అవుతుంది అని నేను నా ఉద్దేశంతో మేమిద్దరం చూసాము. ఈ పరిష్కారం ఇమ్మీడియట్లీ అయ్యింటే బాగుండే. మీరు కావాలంటే కూడా ఎవరైనా వార్డు నెంబర్ 11 కానీ 12 కానీ ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి. ఈజీ మెథడ్ ఉన్నది, ఈజీగా అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల పరిష్కారం కానీ నేను 3 రోజుల చేయగలిగినాను మీ అందరి ఆశీర్వాదంతో. అది ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తే నేను ప్రయత్నం చేస్తాను. అన్నగారు కూడా మా మెయిన్ ప్రాబ్లం ఇదే చెప్పిండ్రు, ఆయన కూడా వాటర్ ప్రాబ్లము, ఫ్లోర్ తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఈ కాలంలో, ఆ కాలంలో ఉన్నాం మనం. పైప్ లైన్ లేదు, వాటర్ అదే 10 ఏళ్ళ నుంచి. అయ్యో ఇంకో చిన్న జోక్ చెప్తా, జోక్ కాదు మా సీరియస్. రియల్ ఫ్యాక్ట్. నాతో ఇల్లు 2 ఇండ్లు ఉన్నాయి, 2-2-2, 2-1-75, రెండిట్లో నల్లలు రావు. కానీ మొన్న 9,700 రూపాయలు కడితేనే నామినేషన్ వేయించిండ్రు. నల్లలు రాక 20లో చెప్పిన 2020లో చెప్పిన 6 ఏళ్ళు అవుతుంది, ఒక్క చుక్క నల్ల రాదు. ట్యాక్స్ కట్టించుకున్నారు, కట్టని దాకా లేకుంటే రిజెక్ట్. మరి ఇప్పుడు నేనంటే ఉండే మా తాతలు మా అప్పలు సంపాదించిన ఆస్తుంది, ఎంతో అంత అమ్ముకొని ఏమైనా చేయగలుగుతాం. పేదవాళ్ళు ఏం చేయాలి? 1,000 కోట్లు 3 లక్షల ట్యాక్స్ కట్టిన ఈ ఇయర్, 3 లక్షలు ఒక్కని, మళ్ళీ రిటర్న్ ఉండదు నాది. ఎక్కడ పోతున్నాయి? మున్సిపాలిటీ ట్యాక్సులు కడుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నా, జిఎస్టీ ఇంచుమించు ఇయర్లీ ఒక 5-6 లక్షలు కడతాను నేను జిఎస్టీ. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయి? ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి 10 పథకాలు ఉన్నాయి, నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా. ఈ 10 పథకాలు కూడా వీళ్ళు మన దగ్గరికి తేలేకపోతున్నారు. ఉదాహరణకు ప్రధానమంత్రి యోజన అనే ఒక పథకం ఉంది, అది బియ్యం కళ్యాణ యోజన, బియ్యం సన్న బియ్యం ప్రధానమంత్రి ఇస్తున్నారు. కానీ మన కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ ఇది బీజేపీ ఇస్తున్నది అని చెప్పలేకపోతున్నారు. కనీసం బీజేపీ వల్ల మేము ఇస్తున్నామని. ఇంకా 9 పథకాలు ఉన్నాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అద్భుతమైన పథకాలు ఉన్నాయి, యాక్సిడెంట్ పథకాలు ఉన్నాయి, కళ్యాణ యోజన పథకాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను సెంట్రల్ గవర్నమెంట్ మీద మించి 10 ఉన్నాయి, 10 పథకాలు ఉన్నాయి. అవి అన్నిటినీ నాకు మీరు అవకాశం గిట్టిస్తే ఈ పథకాల గురించి, పథకాల అమలు గురించి ప్రతి ఇంటికి చేరేటట్లు చేస్తా. ఎట్లయితే అయోధ్య బియ్యం ఇంటికి చేరినాయో, ఎట్లయితే మీ ఇంటికి అయోధ్య బియ్యం వచ్చినా ఆ పథకాలు కూడా మీ ఇంటికి వచ్చేటట్లు నేను తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను. 3 డేస్లో తిరిగా, 3 రోజులు మొత్తం తిరిగిన. సొల్యూషన్ ఏంది అని, మోటార్ పెట్టి అవతలికి వేయాలా, ఏం చేయాలని ఆలోచించిన. అయితే వాటర్ ఫ్లో అయింది అంటే అక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, బ్యాలెన్స్. ఈ వాటర్ పోయే అవకాశం లేదు. సొల్యూషన్ నేను చూపిస్తా. ఇక ఇది తీయండి, ఈ వాటర్ ఉంది కదా, చక్క అక్కడికి వెళ్ళొచ్చి ఈ 2 మధ్యలో ఇండ్లు ఉన్నాయి కదా, అది ఆ ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి 30 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు కిందికి వెళ్ళి ఇది వేసుకుంటా, ఇది డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ వేసుకొని ఈ లెవెల్ కలిపితే అవతల డౌన్ ఉంది కాబట్టి ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో ఈ సైడ్ హైట్ ఉంది, ఆ సైడ్ పూరా హైట్ ఉంది కాబట్టి ఆ వాటర్ పోతలేవు. వీడికి వెళ్ళి అవతలకి వెళ్తుంది. అవతల కావాలంటే నేను చూపిస్తానండి. ఇక ఇక్కడికి వెళ్ళి వీడికి వెళ్ళి అవతల కనిపిస్తే ఆ జింకా వరకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. అతి తక్కువ ఖర్చులా ఇంచుమించు నేను అనుకుంటా 25-30 lakhsల ఈ సమస్యకు పూరా పరిష్కారం అవుతుంది. అదంతా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. ఇది ఫ్లో దీన్ని మూసేసింది, ఎందుకంటే ఇది పెద్ద సీసీ రోడ్డు. ఈ సీసీ రోడ్డుని డ్యామేజ్ చేసి మూసేసి
అది చిన్న రోడ్ చేసిండ్రు. ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ఓపెన్ చేస్తే ఇది లెవెల్ ఉన్నది. ఇక ఫస్ట్ వెళ్ళేది ఇది ఎట్లా చేసి వీళ్ళకి ప్లాట్ బదులు ప్లాట్ కానీ జాగా కానీ ఇవ్వగలిగితే ఇది డైరెక్ట్ ఆ మోరీ కలుస్తుంది. ఇది కార్ వాషింగ్ అది ఉంది. ఆ నీళ్లు కూడా హెవీ పోతుంటాయి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. తీస్తే పాతకుంట యొక్క మెయిన్ ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతున్నాయో, ఎక్కడైతే వాటర్ ఎక్కువ నిలబడి క్లాక్ అవుతున్నాయో ఆ దానికి కనెక్ట్ అవుతుంది. మీరు రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి పొల్యూషన్ ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ అనేది రద్దు చేయాలి. ప్లాస్టిక్ కవర్ రద్దు చేయాలి. ఎందుకంటే దీనికి ప్లాస్టిక్ కవర్ రద్దు చేయాలి. ఎందుకంటే ఇక ఇది పశువులు తినడం వల్ల అనారోగ్య చనిపోతున్నాయి. అది రద్దు చేసి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు బ్యాగులు తయారు చేశారు. మంచి మంచి బ్యాగులు ఫ్రీగా ఇస్తున్నాడు. ఆ బ్యాగులు వాడుకుంటే ఈ పొల్యూషన్ అంత తగ్గుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లతోటి పొల్యూషన్ అయ్యి ప్రజల ఆరోగ్యము ఏమవ్వాలి అంత సంపాదించి లక్షల రూపాయలు హాస్పిటల్లోకి పెడుతున్నారు. ఇలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి చూడండి ఈ ఏరియా మొత్తం వాటర్ అక్కడ దగ్గర తీసుకోండి. వాటర్ అక్కడ ఇక్కడ మొత్తం ప్యాక్ అయిపోయింది. దీనికి ప్రియమైన మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కరించి ఒక అడుగుతున్నాను. ఈ యొక్క కాలనీ యొక్క ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలంటే మీరు ఎంత తొందరగా అక్కడికి మోరిస్తే ఈ ప్రజలకు అంత ఆరోగ్యంగా ఉంటారు. విన్నపించుకుంటున్నాను. ఏదైనా ఎంపీ ఫండ్ అయినా పర్లేదు. మీరు ఒకవేళ ఏదైనా మిగిలిన బడ్జెట్ ఉంటే ఈ అతి త్వరలో ఇది క్లియర్ చేయగలరు. కావడం ప్రజలు ప్రత్యేకంగా హాస్పిటల్ పాలవుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. కాబట్టి నాకు మీరు చూడండి 11వ వార్డుల ప్లాస్టిక్ కవర్ అనేది తప్పకుండా బ్యాన్ చేస్తా. ఒకవేళ 1, 2 సార్లు 3 సార్లు నేను ఇచ్చిన అవకాశం గిట్ట వాళ్ళు సద్వినియోగం చేయకపోతే పెనాల్టీలు కూడా వేపిస్తా. అది కూడా వినకపోతే నేను కమిషనర్ గారు కలెక్టర్ నుంచి తెచ్చి ఆధార్ కార్డుగా అది రేషన్ కార్డులు కూడా రద్దు చేపిస్తా. ఓకే చేయాలి. అది పని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ నిండిపోయింది కాలంలో. దీనికి పరిష్కారం అడుగు. దీనికి పరిష్కారం ఏందన్న మరి మీకు తెలుసో లేదో ఒక్క నిమిషం. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు దీన్ని తయారు చేసి ఉచితంగా కొన్ని వేలు తాండూరులో ఇది వార్డు నెంబర్ 11లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఇంటికి 5 ఇవి. ఈ 5 ఇవి అంటే ఇవి కరిగిపోతాయి, కొన్ని సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు దీని నిండా ఒక ఇంచుమించు 10 కిలోలు తేవచ్చు. దానికి 10 కవర్లు తగ్గినట్టే కదా. మళ్ళీ ఒక పెద్ద కవర్ అది తగ్గినట్టే కదా. అలాంటప్పుడు ఇది తీసుకొచ్చినప్పుడు అలా కొండవాలే తీసుకుపోవాలి. వెనకటికి మా తాత వాళ్ళు, మా నాయన వాళ్ళు, మా అందరం మేము కూడా ఇవే మోసినాం. కానీ ఇప్పుడు ఓపిక పట్టుకోపోవడానికి ఓపిక లేక వాళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తుకు జంతువులు, ఆవులు, ఏనుగులు, గుర్రాలు ఏం కూడా అవన్నీ తిని అంతరించిపోతున్నాయి. అస్వస్థ గురి అంతరించిపోతున్నాయి. ఏదైనా ఏనుగు చనిపోయినప్పుడు కానీ, ఏమైనా బర్రె ఆవులు చనిపోయినప్పుడు కానీ కోస్తే ప్లాస్టిక్ కవర్లు వెళ్తున్నాయి. వాటికి అజీర్ణమయ్యి తగ్గిపోతున్నది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇంచుమించు 5 వాటర్ సమస్యలకు ఇవి ఫిల్టర్ వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, జగ్గుల థర్మాస్ లేదు నీళ్ళు తాగడానికి తీసుకుంటాం చూడండి ఇంట్లో ఫ్లాస్క్ తీసుకొని ఇంటింటికి 5 ఫ్లాస్కులు ఇస్తా. ఎవ్వరు ఆఫీస్కి పోయినా, టీచర్ స్కూల్కి పోయినా, పిల్లలు స్కూల్కి పోయినా కానీ ఆ ఫ్లాస్కులే ఉపయోగించాలి. ప్లాస్టిక్ డబ్బాలు అనేది ఉపయోగించారు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇస్తా అంటున్నా, ఇప్పుడు ఇస్తా అంటున్నారు. ఇప్పుడు నేను ప్రిపేర్ కాలేదు, తయారు కాలేదు. నేను కొండ విశ్వేశ్వర రెడ్డి దగ్గర ఇట్లా పోయి కొన్ని నాకు ఎంత కావాలి, ఒక 500 కావాలి అన్నగారని తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి 5 ఇస్తా. ప్రతి ఇంటికి 5 ఫ్లాస్కులు ఇస్తా. అప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ వాడకుంటే పెనాల్టీలు వేస్తా. ఇంటి మీద పెనాల్టీలు కూడా కమిషనర్కి చెప్పి వేయిస్తా. అది అన్న ఇప్పుడు మీరు ప్రచారం పోతున్నారా? ఇంతకు నిన్న మొన్న పొద్దున్న అట్లా పోయినారు ఇట్లా
పర్సనల్గా వెళ్తున్నా, కలుస్తున్నా. ప్రచారం కంటే మనము రేపైతే ఇది బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ముద్ర మనకు సింబల్ వస్తుంది. దాని తర్వాత ఎల్లుండి నుంచి ఇంటింటికి మంది మా వాళ్ళతో ప్రచారంకి వెళ్తాం. మరి మెయిన్ అంటే మీరు ప్రజలకు దగ్గరికి వెళ్ళినప్పుడు స్పందన ఎట్లుంది? స్వాగతిస్తున్నారు. వీళ్ళ సమస్యలు అందరిది ఒకటే. నేనన్నున్నా ఎవరున్నా కానీ వాళ్ళకు ప్రతి ఇంటికి హిందూ భావం ఉన్నోళ్ళు, హిందూ గలాన్ని ఇప్పేవాళ్ళు, హిందూ కొరకు పనిచేసేవాళ్ళు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు హిందువులని ఉంటారు కానీ హిందువుల కొరకు చేసే పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఉంది. మిగతా ఏం లేదు. చెప్పుకుంటారు నేను హిందూ అది, కానీ అది కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఎంత అభద్రతకు లోన రియల్ ఎస్టేట్ అంతా దెబ్బతిన్నది. హైడ్రా తీసుకొచ్చి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పెట్టి ఎల్ఆర్ఎస్ పెట్టి ఎంత ప్రజలు ఇదవుతుండ్రు. విసిగెత్తిపోయింది అందరికీ. స్వాతంత్రం తెస్తేనేమో వాళ్ళ ఇంటికి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎట్లుందన్న మీ అందాజ ప్రకారం? కేసీఆర్ ఉన్నప్పుడేమో హాస్పిటల్లో బెడ్ మీద ఉండింది. కాంగ్రెస్ వచ్చినాక హైడ్రా వ్యాధి వచ్చి దీని మీద గ్లూకోజ్ల మీద ఐసీయూల మీద ఉంది. బీజేపీ వస్తే మాత్రం మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఒక యాక్టివేషన్ వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయనప్పుడు హిందూ అయినా ఎవరైనా కానీ కాశ్మీర్లో పోయి ప్లాట్ కొనాలి. కొనులు లేదు, ఆనే ఉండాలి. హిందూ కొనరాదు, హిందూ అమ్మరాదు. ముస్లిం కొనొచ్చు, అమ్మొచ్చు. ఆ సూత్రం అక్కడ ఉండింది. ఇక్కడ కూడా ఇప్పుడు అలాంటిది రారాదంటే బీజేపీని గెలిపించాలి మనం, తప్పకుండా ఇది చేయాలని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి మన తాండూరు లోపల ఎన్ని వార్డులకు పోటీ చేస్తున్నారు? 30 ఎన్ని రావచ్చు అని మీరు అనుకుంటున్నారు అందాజా? అన్నీ అయితే ప్రయత్నం చేసినాం. కాకపోతే ముస్లిం యొక్క ప్రభావం ఎక్కువ తావల తక్కువ వస్తాయి. ఇంచుమించు 22 నుంచి 23 వచ్చే అవకాశం మాత్రం 100% ఉన్నది. చాలామంది డబ్బులు ఇస్తేనే మంది ఇస్తేనే గెలుస్తారనే అపోహలు ఉన్నారు. బీజేపీ వాళ్ళు ప్రేమతోటి వెళ్ళి అడిగి గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నామంటే, మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు 13 సీట్ల నుంచి బీజేపీ భారతదేశంలో వచ్చింది. దాని నుంచి 300 కూడా దాటే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు ఎన్ని స్టేట్లు ఉన్నాయంటే అన్ని స్టేట్లలో కాంగ్రెసే ఉండింది. ఇప్పుడు 2 స్టేట్లలోనే మిగిలింది. 2 స్టేట్లు ఏది? కర్ణాటక, తెలంగాణ. ఈ రెండిటి నుంచి మాత్రం తరిమి కొడితే మన ఫ్యూచర్ భవిష్యత్తు తరాలకు మనం ఆరోగ్యమైన దేశాన్ని ఇస్తాము, ఆరోగ్యమైన యూత్ని ఇస్తాం. సరేనా మందుగా స్టేట్లో ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును. అవతల బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పాలించారు. అవును. వాళ్ళిద్దరికి నువ్వు ఈడ ఎట్లా తట్టుకోగలుగుతావు వాళ్ళను? మన నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. మా ఎంట వాళ్ళు బీజేపీలు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది 2 అయితే అది ఏడున్నది ఈ గల్లీల మీదెవరున్నారు? టైగర్ నరేంద్ర మోదీ, సింహం. ఈడెవరున్నారు? ఎంపీ ఎవరున్నారు? మాకు ఎంపీ ఉన్నాడు, పిఎం ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఉంటేమి, సీఎం ఉంటేమి. అంతకంటే పెద్దది మాకు సపోర్ట్ ఉన్నది. దానికి భయపడని అవసరం లేదు. మా ఎంటున్నారు వాళ్ళు. ఏది ఏమైనా అనుక్షణం ఇమ్మీడియట్లీ కార్యకర్తలకు కదిలి వచ్చేది ఒక బీజేపీ ఒకటే. ఇప్పుడు ఈరోజు పేపర్ చూశాను, 9వ వార్డులు 10వ వాళ్ళు ఏంటంటే 10వ వాళ్ళు 9వ వాళ్ళు వచ్చిందంట. అరే నాకు నువ్వు పని చేస్తలేవు వాడుకోరా అని వాడు, అరే నువ్వు చేస్తలేవు వీడికి రారా అని వీళ్ళు. ఇట్లాంటి రాజకీయాలు వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా ఏం మీద ఉన్నారు? నేను చేసిన కదా 20 ఏళ్ళు కాంగ్రెస్లో చేసిన, 10 ఏళ్ళు బీజేపీలో చేసిన. దాని గురించి నాకు తెలియదా? బీజేపీలో బీఆర్ఎస్లో 10 ఏళ్ళు చేసిన, బీజేపీలో కూడా 10 ఏళ్ళు చేసిన. కానీ వెనక నుండి చేసిన, అందుకే స్లోగా వచ్చింది. ముందుకు రాలేను. బ్యాక్గ్రౌండ్ చేసిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి చేసిన. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ వార్డులో మీరు గెలవాలని కోరుతున్నా. మళ్ళీ మున్సిపాలిటీలో చూస్తాం, మళ్ళీ జనరల్వాడిలో ఆడ కూడా ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా. థ్యాంక్ యూ. ఓకే. సిటీ కేబుల్ వారికి నమస్కారము. అయితే ఒక 3-4 రోజుల కిందట బీజేపీ క్యాండిడేట్ ఇందూరు రాములు గారు వచ్చి కాలనీలో మొత్తము
తిరగడం జరిగింది. జరిగితే అన్న ఈ కాలనీలో మంచి మంచి కౌన్సిలర్లు ఉన్నారు, ఇంతవరకు నేను ఇల్లు కట్టి 15 సంవత్సరాలు అవుతుంది, రోడ్ లేదు, తర్వాత ఉన్న రోడ్లు కూడా కరెక్ట్ లేవు, ఫస్ట్ డ్రైనేజ్ వాటర్ పోవడానికి మాకు పరిష్కారం చూడండి అన్న, చూస్తే ఇక జీవితాంతం ఈ కాలనీ వాళ్ళు నిన్ను కౌన్సిలర్గా ఎన్నుకుంటారు, ఇదొకటే మెయిన్ ప్రాబ్లము, రోడ్ ఒకటి వీలైతే రోడ్డు ఈ మురికి కాలువ ఒకటి సాల్వ్ చేసినావంటే నువ్వు లైఫ్ లాంగ్ ఈ గల్లీకి కౌన్సిలర్గా ఉండగలుగుతావు అని చెప్తే ఇమీడియట్లీ 3-4 రోజుల్లో స్పందించి ఆయన ఓన్ పైసలు పెట్టి ఓ జేసీబీ పెట్టి దినమంతా రోడ్లు సాఫ్ చేయడము, మురికి చెట్లు పిచ్చి చెట్లు తీసేయడము, డ్రైనేజ్ కూడా జనార్దన్ రెడ్డి తర్వాత రాములు ఇద్దరు పోయి ఉదయం అంతా తిరిగి పరిష్కారానికి ఒక సొల్యూషన్కు కనుక్కున్నారు. అది మరి కమిషనర్కు కలెక్టర్కు విన్నపం చేసుకొని అది క్లియర్ చేస్తే ఇప్పుడున్న బడ్జెట్ల కంటే తక్కువ బడ్జెట్ తోటి అయిపోతుందని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక నేను విన్నా. మరి అది చూసి కమిషనర్ గారు తొందరగా స్పందించి మాకు హెల్ప్ చేస్తే చాలా కృతజ్ఞులమై ఉంటాము కాలనీ వాళ్ళము. ఈ కాలనీలో హైయెస్ట్గా గవర్నమెంట్ ప్లాట్లే చేసింది, కుంటల మొత్తం గవర్నమెంటే ప్లాట్లు చేసింది అప్పుడు కాంగ్రెస్ పీరియడ్ ఉన్నప్పుడు, విశ్వనాథ్ గౌడ్ ఏది మన చైర్మన్ ఉన్నప్పుడు. కానీ ఆ గవర్నమెంట్ నుంచి ప్లాట్లు చేసిన కాలనీకే రోడ్లు చక్కగా లేవు, వాటర్ సప్లై సరిగ్గా లేదు, తర్వాత మరి ఒక పార్క్ అనేది పార్క్ కూడా కరెక్ట్ లేదు, ఏది లేదు. మరి గవర్నమెంట్ ఆలోచన చేసి ఇది చేసిందా మరి లేక అనాలోచనతోటి వర్క్ చేసి మధ్యలో వదిలిపెట్టిందా అర్థమవుతలేదు. మరి ఆ విషయం కొంచెం దృష్టికి తెచ్చుకొని కాలనీవాసులు అందరూ యూనిట్గా ఉండి మనం సపోర్ట్ ఒకరికి చేస్తే వాళ్ళ నుంచి హెల్ప్ అవుతుంది అంటే మాత్రము వాళ్ళకే మనము ముగ్గు చూపితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఎక్కడ పోయినాం మనం దగ్గర వెళ్ళినాము. రాములన్న కన్నా నేను ఇంతవరకు ఈ సమస్య ఎమ్మెల్యే నుండి కాలేదు, ఎవరి నుండి కాలేదు, నీవేం చేస్తావు ఈ సమస్యనని అడిగినాము. నీకెందుకు, నేను నాకు చిన్నప్పటి నుండి ఇక్కడికి వెళ్ళి తిరిగినా ఈ సమస్య నేను 3-4 రోజుల సమస్య పరిష్కారం చూపెడతా దానికి తోవా అని చెప్పి తీసుకెళ్ళిండు. ఆ సమస్య అయితే రైల్వే పట్ల కింద వెళ్ళైతే ఒక మోరీ అవుతున్నది అక్కడ, అది నేను నా నుండి అయితే చేపిస్తాని మాట ఇచ్చిండు ఆయన. మనం ఇది ఈజీ సమస్య, మీరు అందరు కాలనీ వాళ్ళు కలిసి కలెక్టర్ సమస్య పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు, అది చేపియొచ్చు అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మీరు చూసారా దాని కింద? దాని కింద మోరి ఉన్నదా? అవతలకి ఇవతలకి ఉందా లేదా? మోరి అయితే ఉంది. మరి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎవరైనా కనిపెట్టగలరా? మాకు తెలియలేదు కదా సార్, అక్కడ వెళ్ళలేము కదా మేము ఎప్పుడు. సరే, పరిష్కారం అయితే దొరికింది. ఇక కలెక్టర్ బాధ్యత. ఇప్పుడు మేమేం కమిట్మెంట్లు ఇవ్వలేము, ఇది ఎలక్షన్. మేము ఒకవేళ గెలిస్తే తప్పకుండా 100% అది చేపిస్తాం. మేము రాకముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మరియు ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న కౌన్సిలర్లు కానీ ఎవరైనా పర్లేదు, ఆ మున్సిపల్ కమిషనర్ కానీ ఆ సమస్యకు పరిష్కరిస్తే అందరికంటే ముందు నేనే వాళ్ళకు కృతజ్ఞత చెల్లిస్తాను. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఇప్పుడు ఎవరు ఓడిపోతారో తెలియదు. గెలిచిన వాళ్ళు ఏమో తప్పించుకొని తిరుగుతారు, ఓడిన వాళ్ళు ఏమో బేఫికర్తో తిరుగుతారు. కాబట్టి వీళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడే కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని దానికి ఒక ఫండ్ పెట్టి దాన్ని ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ ఢిల్లీ ఒక మోరీ కట్టి స్లాబ్ వేసి అక్కడక్కడ మాన్యువల్స్ వేస్తే అవతలకి ఈజీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అన్నిటికంటే పెద్ద ఏరియా ఇదే, డెవలప్ ఏరియా షాయిపూరు. ఏమన్నారంటే షాయిపూరు సెకండ్ దుబాయ్. దుబాయ్ ఎందుకు దుబాయ్ అంటారంటే ఒక్కొక్క ఎలక్షన్లో 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 70 లక్షల దాకా ఖర్చు పెడితే దుబాయ్ అనుకుంటారు. అదేదో ప్రజలకు డెవలప్మెంట్కి పెడితే వాళ్ళు బాగుపడతారు. నువ్వు ఇచ్చిన పైసలు 2 రోజులు 3 రోజులు అయిపోతాయి, కానీ నువ్వు చేసిన పని నువ్వు ఉన్నంత వరకు గుర్తిస్తారని నేను అనుకుంటున్నా.